ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మిర్చి రైతుల పక్షాన ఆందోళన చేశారు. మిర్చి రైతులకి మద్దతు ధర కాదు కదా, కనీస ధర కూడా దక్కకపోవడంతో రైతులంతా ఇక్కట్లు పాలవుతున్న తీరు మీద నిరసనకు పూనుకున్నారు. గుంటూరులోని మిర్చి యార్డ్లో ఆయన పర్యటించారు, రైతులతో మాట్లాడారు. ఆ సందర్భంగా ప్రభుత్వ తీరుని తీవ్రంగా నిరసించారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. 27వ తారీఖున పోలింగ్ జరగాల్సి ఉంది. దాంతో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నిబంధనలు ఉల్లంఘించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డ్లో చేసినటువంటి హంగామా మీద కేసు నమోదు చేసినట్టుగా నల్లపాడు పోలీసులు ప్రకటించారు. గుంటూరు కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి నల్లపాడు పోలీసులు చెప్తున్నటువంటి దాని ప్రకారంగా కూడా నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి తదితరుల మీద ఎఫ్ఐఆర్ నెంబర్ 206/2025 కింద 19వ తారీఖున కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన మీద 223, 189/2, 329/4, 292, 120/2, అదేవిధంగా రెడ్ విత్ 195, 190 ఇవన్నీ కూడా బిఎన్ఎస్ భారతీయ న్యాయ శిక్షా స్మృతిలో అనేటువంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుల్లో ఆశ్చర్యకరంగా జగన్మోహన్ రెడ్డితో పాటు మరికొంతమంది వైఎస్ఆర్సీపీ నేతల్ని నిందితులుగా పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు A2గా తలసిల రఘురాము, A3గా లేళ్ల అప్పిరెడ్డి, వీళ్ళిద్దరూ ఎమ్మెల్సీలు. జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్స్ అన్నింటినీ పర్యవేక్షించే బాధ్యత తలసిల రఘురాముది కాబట్టి ఆయన A2గా పెట్టారు. గుంటూరు జిల్లాకు చెందినటువంటి గుంటూరు నగర నాయకుడు కాబట్టి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి లేళ్ల అప్పిరెడ్డి మీద పెట్టారు అంటే ఓకే. ఆ తర్వాత కొడాలి వెంకటేశ్వరరావు నాని, గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ఆయన్ని A4గా ప్రస్తావించారు. ఆయన కూడా ఆ పర్యటనలో పాల్గొన్నారు, జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారు కాబట్టి ఆయన్ను కూడా నిందితుడిగా ఈ కేసులో ప్రస్తావించారంటే అర్థం చేసుకోవచ్చు. ఇక మిగిలినటువంటి వాళ్ళలో ఈ కేసులోనే ఆ తర్వాత A5 అంబటి రాంబాబు, ఆయన కూడా మాజీ మంత్రి, ప్రస్తుతం గుంటూరు జిల్లాకి వైఎస్ఆర్సీపీకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన కూడా నిన్న ఆ పర్యటనలో ఉన్నారు. ఆయన మీద కేసు పెట్టారంటే అర్థం ఉంది. ఇక ఆ తర్వాత A6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఈయన కూడా ఎక్స్ఎమ్మెల్యే, మాచర్లకు చెందినటువంటి నాయకుడు. మొన్నటి వరకు జైల్లో ఉండి వివిధ కేసుల్లో శిక్ష అనుభవించి రిమాండ్లో ఉండి ఆయన వచ్చారు. ఆయన కూడా ప్రస్తుతం పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన మీద కేసు పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత A7గా శ్రీ కావాటి శ్రీనాగ మనోహర్ నాయుడు, గుంటూరు మేయర్గా ఉన్నారు. ఈయన మీద కూడా స్థానికుడు కాబట్టి పర్యటనలు ఉన్నారు కాబట్టి కేసు పెట్టారంటే అర్థం ఉంది. 8వ పేరు శ్రీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఎక్స్ఎంపీ, వైఎస్ఆర్సీపీ నాయకుడు. ఆయన కూడా ఈ పర్యటన ఏర్పాట్లలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు కాబట్టి నిందితులుగా ప్రస్తావించడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. 9వ పేరు పేర్ని నాని, ఎక్స్ మినిస్టర్. పేర్ని నానిని ఇందులో కేసులో నిందితుడిగా పేర్కొన్నారు. ఏ కేసులో? జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డ్లో చేసినటువంటి పర్యటన మీద ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ నల్లపాడు పోలీసులు పెట్టినటువంటి కేసులో. అసలు పేర్ని నాని గుంటూరులో నిన్న లేరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఆయన కనిపించలేదు. జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వెళ్లకుండా అసలు అక్కడ గుంటూరు మిర్చి యార్డ్లో అడుగు కూడా పెట్టకుండా పేర్ని నాని మీద కేసు పెట్టడం ఏంటి? ఆశ్చర్యంగా ఉంది. పోలీసుల తీరు ఎట్లా ఉందో, కేసులు ఎట్లా నమోదు చేస్తున్నారో, కేసుల్లో వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఇరికించే ప్రయత్నం ఏ రీతిలో నడుస్తుందో, నిన్నటి కేసులో పేర్ని నాని పేరుని ఇరికించినటువంటి తీరు మనకి తేటతెల్లం చేస్తుంది. వాస్తవానికి ఆయన అక్కడ ఉంటే కేసు పెట్టినా అర్థం ఉంది. అంబటి రాంబాబు ఉన్నారు, కొడాలి నాని ఉన్నారు, తలసిల రఘురాము ఉన్నారు, లేళ్ల అప్పిరెడ్డి ఉన్నారు. ఇట్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కేసు పెట్టడం, ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు గాను వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంలో ఎవరు అభ్యంతరం పెట్టాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి చట్టపరంగా ఏ రీతిలో ఉంటే ఆ రీతిలో ముందుకెళ్ళడానికి ఎవరు ఆశ్చర్యం కూడా వ్యక్తం చేయరు. కానీ అసలు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పాల్గొనని, గుంటూరు మిర్చి యార్డ్లో అడుగు కూడా పెట్టని పేర్ని నానిని నిందితుడిగా పెట్టినటువంటి తీరు మాత్రం వివాదాస్పదం అవుతుంది. పేర్ని నాని విజయవాడలో దానికి ముందు రోజు జరిగినటువంటి పర్యటనలో జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారు. విజయవాడలో వల్లభనేని వంశీని జైల్లో ఉండగా ములాఖత్తులో కలిసేందుకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంలో పేర్ని నాని కనిపించారు. వీడియోలు ఉన్నాయి, ఆయన అక్కడ ఉన్నారు, మాట్లాడారు. దాని కారణంగా అక్కడ కేసు పెట్టుంటే పేర్ని నాని మీద ఎవరికి ఆశ్చర్యం ఉండదు. కానీ గుంటూరు మిర్చి యార్డ్లో పేర్ని నాని లేకపోయినటువంటి
పక్షాన కూడా ఆయన అక్కడికి వెళ్ళనటువంటి సమయంలో కూడా కేసు పెట్టినటువంటి తీరు మాత్రం పోలీసుల వైఖరిని చాటుతుంది, పోలీసుల వ్యవహారాన్ని తేటతెల్లం చేస్తుంది. ఇలాంటి కేసులతో వైఎస్ఆర్సీపీ నాయకుల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి అనుమానం అయితే కలుగుతుంది.